మరొక వార్త చూసినట్టయితే ముస్లింలకు త్యాగానికి ప్రతీకగా భావించేటువంటి బక్రీద్ పర్వదినాన్ని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వేకువజాము నుంచే కూడా వాళ్ళు అత్యంత భక్తి పారవశ్యంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల వద్ద కూడా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రార్థనల వద్దకు, ఈద్గాల వద్దకు కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులంతా విచ్చేసి ముస్లిం సోదరులకు బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ముస్లింలు తమ తమ ఇళ్ల వద్దకు వెళ్ళిన వాళ్ళంతా కూడా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఐకమత్యానికి, మత సామరస్యానికి ప్రతీకగా కనిపించింది. హిందువులను సైతం ముస్లింలు తమ ఇళ్లకు పిలుచుకొని పండుగ సందర్భంగా వాళ్ళకు ప్రత్యేక విందు ఇచ్చి మత సామరస్యాన్ని చాటినట్టుగా మనకు మొత్తంగా చూసినట్టయితే ఈరోజు బక్రీద్ పర్వదినము నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. వేసవి సెలవులు ముగుస్తుండడం ఒక ఎత్తు అయితే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం కలిసి రావడంతో భక్తులంతా కూడా ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు, దర్శనానికి అనువుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఎక్కువజాము నుంచే పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకున్నామని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ వేసవి సెలవులు ముగుస్తుండడం, వారాంతం కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పేసి కూడా ఆలయ ఈవో తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.